హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 2ని చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే చాలామంది మెయిన్స్ లెవెల్లో క్వాంట్లో ఇబ్బంది పడుతున్నారు. క్వాంట్ అండ్ రీజనింగ్లో వాటిని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ఈజీగా ఎక్కువ మార్కుల్ని స్కోర్ చేయడం మెయిన్స్లో ఎలా అనేది కూడా డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్స్ లెవెల్స్లో డిఐస్ని సాల్వ్ చేయడం కూడా స్మార్ట్ అప్రోచ్తో సాల్వ్ చేయడం, ఎక్కువ స్కోర్ చేసే విధంగా మనం నేర్చుకోవచ్చు డిఐస్. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. కంటెంట్ స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, డిఐ చూసినట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఐ మెయిన్స్ లెవెల్లో చాలామంది చేస్తారు. అంటే చాలామంది అంటే ఎక్కువ మంది అని కాదు, మోస్ట్ ఆఫ్ ది మెయిన్స్కి రీచ్ అయిన ప్రతి యాస్పిరెంట్ ట్రై చేస్తారు. కానీ చాలామంది చేసి తప్పు ఏంటంటే, కామన్గా చేసే తప్పు బండ పద్ధతిలో చేసేస్తారు. ఒక డిఏ ఇచ్చారంటే అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి ఇచ్చారని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పై చార్ట్ అయితే ఏ విధంగా చేయాలి స్మార్ట్ అప్రోచ్లో, బార్ గ్రాఫ్ అయితే ఏ విధంగా చేయాలి, లేదు లీనియర్ రో ఏ విధంగా చేయాలి, ఇలా నోట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, ఎలా స్మార్ట్ అప్రోచ్ తీసుకోవాలి అన్నది తెలుసుకుని మనం చేస్తే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, పైగా స్పీడ్గా అవుతుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. సో మీకు మిగిలిన టైంని వేరే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కొంచెం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అలా అయితే మీకు కొంచెం ఎక్కువ మార్క్స్ గ్యాదర్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో చూసినట్టయితే ఈ డిఏ చూసినట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ గ్రాఫ్ అనేది దేనికోసం ఇచ్చాడో చూద్దాం. పైన హెడింగ్ చూసినట్టయితే స్టడీ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. ది లైన్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ది పర్సంటేజ్ చేంజ్ ఇన్ total students in 2020 as compared to 2019 and percentage change in number of boys in 2020 as compared to 2019. సో ఈ పైన ఇచ్చిన మ్యాటర్ అంటే ఏమీ లేదు, సింపుల్గా ఈ లైన్ గ్రాఫ్ ఏదైతే ఇచ్చారో దాంట్లో ఏవైతే ఇండికేట్ చేస్తున్నారో అవే ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆరెంజ్ లైన్ ఉంది కదా, ఈ ఆరెంజ్ లైన్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చేంజ్ అయ్యారంట. 2019తో కంపేర్ చేస్తే 20లో చేంజ్ అయ్యారు. ఏ రకంగా చేంజ్, అది పెరిగారా అంటే 20% చేంజ్ అయ్యారు. స్కూల్ పీలో మొత్తం 4 స్కూల్స్ ఉన్నాయి. ఆ 4 స్కూల్స్లో స్కూల్ పీలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ 20% చేంజ్ అయ్యారు. అది పెరిగారా లేదా తగ్గారా అనేది మెన్షన్ చేయాలి. అలాగే బాయ్స్, ఈ ఎల్లో కలర్ బాయ్స్ని ఇండికేట్ చేస్తుంది, ఈ ఆరెంజ్ కలర్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ బాయ్స్ కూడా 2019తో కంపేర్ చేస్తే 20లో 25% చేంజ్ అయ్యారంట. అది పెరిగారా లేదా తగ్గారా అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు మనకి. సో నెక్స్ట్ ఇక్కడ బాయ్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తే బాయ్స్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇక్కడ చూడండి, యావరేజ్ ఈ టేబులర్ ఫామ్లో యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ బోత్ ఇయర్స్ టుగెదర్, 2 సంవత్సరాల్లో 2019లోను అలాగే 2020లోను 2 సంవత్సరాల్లో కలిపి ఇక్కడ గర్ల్స్ యావరేజ్ ఇచ్చాడు. అంటే 2 సంవత్సరాల్లో కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత పీలో 180, అవునా 180. క్యూలో ఎంతమంది 510 అవుతున్నారు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్లో ఎంతమంది 760. టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ బోత్ ఇయర్స్లోను ఎస్లో ఎంతమంది అవుతారు 165 అవుతున్నారు. ఓకే, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చేసారు 2 ఇయర్స్లోను, ఇక్కడేమో ఇన్ఫర్మేషను బాయ్స్ గురించి ఉంది, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి కూడా ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఐ దేని గురించి ఇచ్చాడు అన్నది మనకు అర్థమైంది. సో కింద ఫస్ట్ నోట్లు చూసే ప్రయత్నం చేయండి. చాలామంది చేసే తప్పు నోటు వరుసగా చూసుకుంటూ వెళ్తారు. లేదు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడుగు పాయింట్లో ఎక్కడో చివరున్న పాయింట్లో ఇస్తాడు. మీరు మొత్తం నోట్స్ అన్నీ చూసుకుంటే, అక్కడ ఇచ్చిన నోట్స్ అన్నీ చూసుకుంటే ఏ నోట్ మీకు యూజ్ అవుతుందో తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో పెరిగారా తగ్గారా అన్నది మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి. కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎక్కడ ఉంది, నోట్ సిలో ఉంది. నోట్ సి చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ స్కూల్ ఇన్ 2020 ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ఇన్ 2019. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంట. ఓకే, ఒకసారి ఇది అరేంజ్ చేస్తాను, సారీ. ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గారు. 2019తో కంపేర్ చేస్తే 20లో తగ్గారు.
అలాగే బాయ్స్ 2019తో కంపేర్ చేస్తే 2020 వచ్చేటప్పటికి పెరిగారు. అంటే ఇక్కడ స్కూల్ పీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2019తో కంపేర్ చేస్తే 20లో 10% తగ్గారు, 20% తగ్గారు. అదే బాయ్స్ని చూసుకున్నట్టయితే 25% పెరిగారు 2019తో కంపేర్ చేస్తే. అంటే ఇక్కడ బాయ్స్ అనేవాళ్ళు 2019తో కంపేర్ చేస్తే పెరిగారు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గారు 2019తో కంపేర్ చేస్తే. సో అది నోట్ సిలో క్లియర్గా మెన్షన్ చేశాడు. సో అప్పుడు అర్థమైంది కదా, ఇక్కడ పెరిగారా తగ్గారా, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గారు, బాయ్స్ 2019తో కంపేర్ చేస్తే 20లో పెరిగారు. సో ఇది నోట్ సిలో క్లియర్గా మెన్షన్ చేశాడు, మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేయడానికి మనం ఒక టేబుల్ వేసుకోవాలి. సో నేను ఎంటీ స్లైడ్ తీసుకుని టేబుల్ వేసుకుంటాను. ఓకే, టేబుల్ వేసుకున్నాం. ఇక్కడ టేబుల్ చూసుకుంటే ఇక్కడ స్కూల్స్ 4 స్కూల్స్ పీక్యూఆర్ఎస్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అలాగే వాళ్ళు 2019-20 టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, అంతే. అర్థమైందా? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో B+G ఇద్దరు ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, బాయ్స్ 2019లోను 20లోను, గర్ల్స్ 2019లోను 20లోను ఇక్కడ మెన్షన్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా చూసినప్పుడు, నోట్ చూసినప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువ ఇన్ఫర్మేషన్ దేని గురించి అయితే ఉంటుందో దాన్నే పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నోట్ సి అయిపోయింది, ఇంకా మనకు మిగిలిన నోట్ ఏ, నోట్ బి. ఈ రెండింటిలోనూ చూసుకుంటే మనకి స్కూల్ క్యూ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చాడు. క్యూఆర్, ఇదిగో క్యూ 3 చోట్ల మెన్షన్ చేస్తాడు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఈ డేటా, ఈ డిఐ మనం క్యూతో స్టార్ట్ చేస్తే స్మార్ట్ అప్రోచ్ అవుతుంది. క్యూతో స్టార్ట్ చేస్తే చాలా స్పీడ్గా రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మనం క్యూతో స్టార్ట్ చేద్దాం. చూడండి, అసలు ఫస్ట్ క్యూలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10% తగ్గారు. చూడండి, క్యూలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10% తగ్గారట, అంతేనా? అంటే 2019లో క్యూలో చూద్దాం, 2019లో 100x ఉంటే అది 10% తగ్గారు, అంటే 90x అయ్యారు, అంతేనా? 90x అయ్యారు. సో ఇది అక్కడ మెన్షన్ చేశాడు. సో ఇప్పుడు కింద నోట్ చూసుకున్నట్టయితే ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ క్యూ అండ్ స్కూల్ ఆర్ ఇన్ 2020 ఈజ్ 680 అట. అంటే టోటల్ బాయ్స్ క్యూ అండ్ ఆర్ ఈ రెండిట్లో కలిపి 680 అట, గుర్తుపెట్టుకోండి. 680 ఇక్కడ మెన్షన్ చేశాడు. దాని తర్వాత ఏమి ఇచ్చాడు, 680. వైల్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ క్యూ ఇన్ 2019 ఈజ్ 4/9 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సేమ్ స్కూల్ ఇన్ 2020. సరిగ్గా చూడు, 2019లో బాయ్స్ 4/9 ఆఫ్ 2020 టోటల్ స్టూడెంట్స్. అంటే టోటల్ బాయ్స్ 2019లో 4 పార్ట్స్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2020లో 9 పార్ట్స్ అంట. 9 పార్ట్స్ 90x అయితే 4 పార్ట్స్ ఎంత, 40x అయినా, 40x. సో ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక బాయ్స్ 2009 క్యూలో ఎలా పెరిగారు, బాయ్స్ పెరిగారు కదా, ఏ పర్సెంట్లో పెరిగారు చూద్దాం. క్యూలో బాయ్స్ 20% పెరిగారట. చూడండి, ఇది ఇక్కడ మెన్షన్ చేశారు, చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు, చూడండి, 20% పెరిగారంట. 2019తో కంపేర్ చేస్తే 20లో క్యూలో 20% పెరిగారు బాయ్స్. అంటే 2019లో క్యూలో 40x ఉన్నారు, అది 20% పెరిగారు. 20% ఎంత, 8x కదా, 8x పెరిగారు. అంటే ఎంత అవుతుంది, 2020లో 48x అవుతుంది, అవునా? ఓకే, ఇప్పుడు బాయ్స్ టోటల్ వచ్చేసారు, ఎక్సెల్లో వచ్చింది వాల్యూ. అలాగే ఇప్పుడు 2019-20 టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని, గర్ల్స్ని చూద్దాం. ఇక్కడ ఇచ్చాడు కదా, క్యూలో 2019+20 టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత, 510, అవునా? టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ 510 ఇక్కడ, ఈ రెండింటికి, అవునా? ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక 2019లో
టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది 100x. ఇప్పుడు 2019లో బాయ్స్ ఎంతమంది 40x. అంటే టోటల్ 100x అయితే బాయ్స్ 40x. 2019లో గర్ల్స్ ఎంత 60xనా 60x. ఇప్పుడు 90x క్యూలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2020లో క్యూలో 2020లో 90x టోటల్, అందులో బాయ్స్ 48x. అంటే గర్ల్స్ ఎంతమంది 42x. అవునా? ఇప్పుడు ఈ రెండు కలిపి 510 అంట. అంటే 60x ప్లస్ 42x అంటే ఎంత 102x అనేది 510కి ఈక్వల్. అంటే 102x వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది. 102 5s 510. సో ఎక్స్ వాల్యూ 5 అవుతుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2019లో క్యూలో ఎంత అవుతున్నారు 500 అవుతున్నారు. అవునా? అలాగే ఇక్కడ ఎంత అవుతున్నారు 450 అవుతున్నారు, x5 కాబట్టి. ఇక్కడ ఎంత అవుతారు 200 అవుతారు. అంతేనా 200 అవుతారు. అలాగే ఇక్కడ 48x కాబట్టి ఓకే, ఇక్కడ 48x కాబట్టి ఎంత అవుతారు 48 ఇంటూ ఎంత 48 ఇంటూ 5 అంటే ఎంత 240 ఏనా 240. ఇక్కడ 300 అవుతారు. అంతే కదా? ఇక్కడ ఎంత అవుతారు 210. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూస్తో పని లేదు, సింపుల్ మనకి టోటల్ వాల్యూస్ వచ్చినాయి. సరే, ఇప్పుడు ఇది 200 మర్చిపోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆర్ అండ్ క్యూ బాయ్స్ 2020లో 680 అట, ఇక్కడ మెన్షన్ చేస్తాం మనం ఇందాక. బాయ్స్ క్యూలో 2020లో 240, 680లో 240 తీసేస్తే ఎంత 04440. అవునా? 440 అయ్యారు ఇప్పుడు. సో ఇది 440. బాయ్స్ పెరిగారు కదా మామూలుగా అయితే 2020కి 440 అయ్యారు ఆర్లో. ఇప్పుడు ఆర్ చూద్దాం, ఆర్ గ్రాఫ్లో బాయ్స్ చూద్దాం. బాయ్స్ ఎంతమంది పెరిగారు ఆర్ గ్రాఫ్లో 10% పెరిగారు. ఆర్లో బాయ్స్ 2019తో కంపేర్ చేస్తే 20లో 19తో కంపేర్ చేస్తే 20లో 10% పెరిగారు. అంటే ఇక్కడ 100x ఉంటే ఇక్కడ 110x అయ్యారు. 0 క్యాన్సిల్స్, వీటి రేషియో 10:11 అవుతుంది. అంటే 11 పార్ట్స్ 2020లో బాయ్స్ 11 పార్ట్స్ 440 అయితే ఇది 10 పార్ట్సే కదా. అంటే 11 పార్ట్స్ 440 అయితే ఐ మీన్ ఈ 440 11 పార్ట్స్ అవుతుంది. 11 పార్ట్స్ 440 అయితే 10 పార్ట్స్ ఎంత 400 కదా. అంటే ఇది 400 అనమాట. ఓకేనా? ఇది 400. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆర్లో టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత 2019-20 ఇక్కడ ఆర్లో ఉంది ఎంత 760. ఎంత 760 ఈ టోటల్, ఈ రెండు కలిపి. సో ఇప్పుడు మనం చూస్తే బాయ్స్ టోటల్ 2019 2 సంవత్సరాలు బాయ్స్ టోటల్, 2 సంవత్సరాలు గర్ల్స్ టోటల్ ఇక్కడ ఉంది. ఈ రెండు కలిపితే 2 సంవత్సరాల్లోనూ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు కదా. వస్తారు రారా? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఒకసారి ఆర్లో స్టూడెంట్స్ చూద్దాం, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఆర్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆరెంజ్ కలర్ గీత తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గారు. ఇక్కడ మనం సరిగ్గా చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 40% తగ్గారు. అంటే 2019లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్లో 100x ఉంటే 40% తగ్గారు, అంటే 60x అయ్యారు. ఇప్పుడు దీనికి రేషియో ఎంత 5:3. అవునా? 5:3. ఇప్పుడు టోటల్ బాయ్స్ ఉన్నారు, టోటల్ గర్ల్స్ ఇచ్చేసారు. ఇది టోటల్ రెండిట్లకి ఈక్వల్ అవుద్దా అవుదా? అవుతుంది. ఇప్పుడు టోటల్ ఎన్ని పార్ట్స్ 5 3 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఎంతకి ఈక్వల్? ఇది ఒక 760, ఇది ఒక 440, ఇది ఒక 400. ఎంత 840 760 అంటే 1600. 8 పార్ట్స్ 1600. 1 పార్ట్ ఎంత 200. 1 పార్ట్ 200 అయింది. అంటే ఇప్పుడు 5 పార్ట్స్ ఎంత ఇప్పుడు 1000 అవుతుంది. అవునా? ఒక నిమిషం.
సారీ, అయ్యో సారీ. ఇప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 5 పార్ట్స్ 1000 అవుతుంది. 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 600 అవుతుంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ R19లో 2019లో ఆర్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1000 అయితే అందులో బాయ్స్ 400 అంట. రిమైనింగ్ 600 ఎవరు? గర్ల్సే కదా. 2019లో గర్ల్స్ 600 అవుతుంది. ఓకే, ఇప్పుడు టోటల్ 2020లో ఆరో 600 అయితే అందులో బాయ్స్ 440, రిమైనింగ్ 160 ఎవరు? గర్ల్స్ 2020 కదా హార్లో, అప్పుడు 760 సరిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఇందాక మనం నోట్ ఏ, నోట్ బి, నోట్ సి కంప్లీట్ చేస్తాం. నోట్ ఏ ఒక రిమైనింగ్ మిగిలి ఉంది మనకి. నోట్ ఏలో ఉందో చూద్దాం. ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ పి ఇన్ 2019 ఈజ్ 2019 టు ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ క్యూ ఈజ్ సేమ్ ఇయర్ ఈజ్ 4:15 అంట. అంటే 2019 బాయ్స్ 2019లో బాయ్స్ 4 పార్ట్స్ అట. అంటే 2019లో బాయ్స్ 4 పార్ట్స్ అంట. ఇది 4 పార్ట్స్ అట, ఇది 15 పార్ట్స్ అట. రేషియో 15 పార్ట్స్ 300 అయితే 4 పార్ట్స్ ఎంత? 80 20 80, 4 పార్ట్స్ 80. ఇప్పుడు బాయ్స్ వచ్చారు. ఇక్కడ బాయ్స్ పెరుగుతారు. 2018లో ఎంత ఉంటే 2019లో ఎంత అయ్యారన్నది తెలుస్తుంది. ఇప్పుడు చూడు, పీలో 2019లో ఎంతమంది అయ్యారో చెక్ చేయి. 2019లో పీలో బాయ్స్ అంటే ఎల్లో లైన్ 25% పెరిగారు. అంటే 1/4% పెరిగి 1/4 ఫ్రాక్షన్ వాల్యూ పెరిగింది. అంటే 1/4 అంటే 25% పెరిగింది. అంటే 1/4 అంటే ఎంత? అంటే 80 ఉండేవాళ్ళు 100 అయ్యారు ఇప్పుడు. అవునా? ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్, బాయ్స్ వచ్చేసారు. గర్ల్స్ ఎంతమందో చూడు. పీలో టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ 180 అని 2019 20 కలిపి 180. ఇప్పుడు 2000 ఇది బాయ్స్ టోటల్, ఇది గర్ల్స్ టోటల్, ఈ రెండు కలిపితే ఎంత? 180 360 అనేది ఎవరికి ఈక్వల్? పీలో 2019 20 టోటల్కి ఈక్వల్ 360 అనేది. ఓకే, ఎంత పర్సెంట్ టోటల్ పర్సన్స్ తగ్గారు కదా. ఎంత పర్సెంట్ తగ్గింది? 20% తగ్గింది. అంటే అంతకుముందు ఇందులో 100x ఉంటే ఇప్పుడు 80x అయింది. అంటే దీన్ని మనం సింప్లిఫై చేసి ఫ్రాక్షన్ వాల్యూలో రేషియోలో రాస్తే 5:4 రేషియోలో పడింది. 5:4 అంటే ఈ టోటల్కి ఈక్వల్ కదా 360. అంటే 360 అనేది 9 పార్ట్స్ అయితే 5 పార్ట్స్ ఎంత? 5 పార్ట్స్ ఎంత? 45. అంటే 5 పార్ట్స్ ఎంత? 200. ఇది 200 అయితే 4 పార్ట్స్ ఎంత? 160. సో ఇప్పుడు ఈ రెండింటి టోటల్ వచ్చింది. ఇప్పుడు టోటల్ 19లో 200 స్టూడెంట్స్ అయితే అందులో 80 బాయ్స్. అంటే రిమైనింగ్ 120 ఎవరు? గర్ల్సే కదా 2019లో. ఇప్పుడు 80 160 టోటల్ నెంబర్ ఆఫ్ అయితే అందులో 100 బాయ్స్ 2020లో. ఇప్పుడు గర్ల్స్ 2020లో ఎంతమంది? 60 అయినా 60. ఓకే, ఇక్కడికి మనకు 3 ఇన్ఫర్మేషన్స్ వచ్చేసినాయి. 4వ ఉంది ఎస్. మనం సరిగ్గా చూసుకున్నట్టయితే ఇక్కడ 3 డేటాలని వాడేసాం, 3 నోట్స్ని వాడేసాం. అయిపోయింది చూసుకోవడం. అలాగే ఎస్ అనేది ఎంత పర్సెంట్ తగ్గింది అని, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 25% తగ్గారు. 2019తో కంపేర్ చేసి 25% తగ్గారు. అంటే 100 అయితే 25% తగ్గితే 75 అవుతారు. అంటే దీన్ని 4:3 కింద రాసుకోవచ్చు రేషియోలో. ఓకే, ఇప్పుడు బాయ్స్ టోటల్లో 40% పెరిగారంట. 2019తో కంపేర్ చేస్తే బాయ్స్ టోటల్లో 40% పెరిగారు. అంటే 100x 2019 ఉంటే బాయ్స్ ఇప్పుడు 140 అయ్యారు. అంటే దీనికి రేషియో ఎంత? 5:7. అవునా? ఓకే, 7. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది? ఎస్లో 165. 2 ఇయర్స్ కలిపి 165 2 ఇయర్స్ కలిపి గుర్తుపెట్టుకో.
ఓకే, ఇంతవరకు మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా చూసుకుంటే సరిపోతుంది. మనం ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఒక డిఐని ఎప్పుడు చూసినా ఇలాంటి నోట్ ఉన్న డిఐ చూస్తే ఫస్ట్ ఆ డిఐ దేనికి సంబంధించింది, ఏమి ఇచ్చాడు డిఐలో అనేది, ఏమైనా మిస్సింగ్ ఇచ్చాడా, ఇస్తే ఏంటది వెంటనే చూసుకోవడం. అంతా స్కిమ్మింగ్లో అయిపోవాలి, చూడంగానే అర్థమైపోవాలి. దాని తర్వాత పక్కన టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్ దేని గురించి ఇచ్చాడు వెంటనే సింప్లిఫై చేసేసుకున్నాం. కింద నోట్స్ ఇచ్చాడు, నోట్స్ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసిన అవసరం లేదు. సరిగ్గా చూసుకుంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడో అడుగునుంది. ఈ ఈ గ్రాఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడో నోట్ సిలో ఉంది అడుగున. సో మనం ప్రతిదాన్ని మనకి కింద నుంచి అయినా పైనుంచి అయినా ప్రతి నోట్ని ఫస్ట్ చదువుకోవాలి. ఆ నోట్ని చదవడం వల్ల చాలా వరకు క్లారిటీ వస్తుంది మనకి. సో నోట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నోట్ ద్వారానే వెళ్ళండి. నోట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తాడో దాని నుంచే స్టార్ట్ చేయండి, మీకు త్వరగా వస్తుంది క్వశ్చన్. ఓకే, ఇది మన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను చేసిందంతా అక్కడ పేస్ట్ చేయాలి కదా, ఈ ఈ ఈ టేబుల్ అంతా అక్కడ పేస్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 2020 ఇన్ స్కూల్ ఆర్ ఈస్ 375 more than that of school S in same year. Find the number of boys in S in 2019. సరే చూడండి, ఎస్లో మనకి సరైన డేటా లేదు. వాడేమి ఇచ్చాడు, ఒక హింట్ ఇచ్చాడు. 2020లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 375 ఎక్కువ అంట ఆర్లో. 2020లో స్కూల్ ఆర్లో 2020లో 600 ఉన్నారు, వాళ్ళు 375 ఎక్కువ అంట. ఎవరికంటే స్కూల్ ఎస్లో 2020లో ఉండే వాళ్ళకంటే. అంటే 375 ఎక్కువ అంటే వీళ్ళు 225 225 ఎక్కువ అయితేనే కదా, 225 అయితేనే కదా 375 225 కలిపితే 600 అవుద్ది. అంటే 600 కంటే 375 తక్కువ ఉంది ఎస్లో టోటల్ 2020లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు 3 పార్ట్స్ అనుకున్నాం కదా మనం. అంతకుముందు 100% ఉండేది, 75% 25% తగ్గిపోయింది కదా. అంటే 3 పార్ట్స్ రేషియోలో వచ్చి 3 పార్ట్స్ 225 అయితే 4 పార్ట్స్ ఎంత, 75, 422 300 అవుతుంది. ఇది టోటల్ 300 అవుతుంది, అవునా? సరిగ్గా అబ్జర్వ్ చేస్తే టోటల్ 300. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది అక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ మనల్ని అడిగింది 5y, 5-7 కదా బాయ్స్ ఇక్కడ రేషియో. అంటే 100% ఉండేది 40% పెరిగింది, 140%. రెండింటికి రేషియో తీసుకుంటే 7:5 అని ఇచ్చాడు. ఇక్కడ 5:7 అని ఇక్కడ మనం రేషియో తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 300, అవునా? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 19లో 300, 20లో 225. ఆ రెండు కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఆ రెండు కలిపి ఎంత, 525, అవునా? ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్లో ఎస్లో. అలాగే గర్ల్స్ ఎంతమంది, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రెండింటిలోనూ గర్ల్స్ స్టూడెంట్స్ 165. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో గర్ల్స్ టోటల్ తీసేస్తే రిమైనింగ్ బాయ్స్ టోటల్ వస్తుంది కదా, ఎంత, 0, 6, 3, 360. ఈ 360 ఎవరు, బాయ్స్. బాయ్స్ ఎంత పర్సెంట్, ఎన్ని పార్ట్స్ బాయ్స్ రెండింటిలోనూ 12 పార్ట్స్, 7, 5, 12 పార్ట్స్. 12 పార్ట్స్ 360 అయితే మనకు కావాల్సింది 5 పార్ట్స్. 2019 బాయ్స్ ఆర్లోనే కదా మనకు కావాల్సింది, ఎస్లో 2019 బాయ్స్ కావాలి అంటే 5 పార్ట్స్. 12 పార్ట్స్ 360 అయితే 5 పార్ట్స్ ఎంత అంటే 30. అంటే 30 × 5 150. ఆన్సర్ 150. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా ఫస్ట్ క్వశ్చను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టయితే ఇన్ 2020 ఫర్ స్కూల్ పి ఇన్ ఎగ్జామినేషన్. ఒక ఎగ్జామ్ జరుగుతుందంట, స్కూల్ పిలో ఎగ్జామ్ జరిగిందంట. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ ది ఎగ్జామ్ ఈజ్ 35% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ క్యూ 20. పిలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 2020లో 160 పిలో, ఇది టోటల్. అందులో పాస్ అయిన వాళ్ళు ఎంత, 35% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ క్యూ 2020. 2020లో స్కూల్ క్యూలో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 240. 240లో 35% అంట, అంటే 35/100 అంటే 7/20. అంటే 0 క్యాన్సిల్ 12. 12 అంటే ఎంత, 84. 12 × 7 84. 84 పర్సన్స్ పాస్ అంట. రిమైనింగ్
76 ఫెయిలే కదా. ఓకే, అవుట్ ఆఫ్ విచ్ 64 ఆర్ బాయ్స్. ఈ పాస్ అయిన వాళ్ళు 64 బాయ్స్ అట, రిమైనింగ్ 20 గర్ల్సే కదా పాస్ అయిన వాళ్ళు. టోటల్ ఎంతలో 2020లో ఇదంతా 20లో టోటల్ 160 అయితే అందులో 80 పాస్ అయ్యారు. 80 పాస్ అయిన వాళ్ళు బాయ్స్ 64, రిమైనింగ్ 20 పాస్ అయిన వాళ్ళు గర్ల్స్. గర్ల్స్లో ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు ఫైన్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఫెయిల్ ది ఎగ్జామ్ అని అడిగాడు. గర్ల్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడిగాడు 2020లో. సరిగ్గా చూడండి, 2020 గురించి అక్కడ డేటా ఇచ్చాడు. సో 2020లోనే చూసుకోవాలి. 2020లో గర్ల్స్ పీలో, స్కూల్ పీలో 2020 గర్ల్స్ ఎంత 60. ఆ 60లో 20% పాస్ అంట, రిమైనింగ్ ఫెయిల్ ఎంత 20 తీసేస్తే ఎంత 60లో 40. అంటే ఇక్కడ క్వశ్చన్ అడిగింది హూ ఫెయిల్ ఇన్ దట్ ఎగ్జామ్ అని అడిగాడు. అంటే గర్ల్స్ 40% ఫెయిల్ అయ్యారు. ఇది దీని ఆన్సర్. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ది డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ 2019 and 20 ఇన్ స్కూల్ ఆర్ ఈజ్ ఏ. సరిగ్గా చూడండి, డిఫరెన్స్ అంట 2019కి 20కి గర్ల్స్కి ఆర్లో గర్ల్స్ ఎంత 2019కి 20కి ఎంత 440 అంతే కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 440 అంట. వైల్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఆర్, ఓకే, వైల్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఆర్ 20 ఇన్ బి ఈజ్ బి అట. ఓకే, వైల్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఆర్ ఈజ్ బి ఇన్ 2020 ఈజ్ బి. ఓకే, 2020లో స్కూల్ ఆర్లో బాయ్స్ ఎంతమంది 2020లో ఇది 440, బి కూడా అది కూడా 440 అట. ఓకే, ఇప్పుడు ఇట్లా ఏది ఫాలో అవుతుందో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి కరెక్ట్, రెండు 440లు. ఓకే, ఏ ప్లస్ బి ఎంత 880 అవుతుంది. 880 ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ 900 అనేది తప్పు అవదు. ఓకే, 2a మైనస్ బి, 2a అంటే 880 880లోంచి 440 చేస్తే 440. ఓకే, 440 అనేది ఎంత పర్సెంట్కి ఈక్వల్ 88/100 అంటే 88% ఆఫ్ స్కూల్ క్యూ 19. స్కూల్ క్యూలో 19లో ఎంత 80% ఆఫ్ స్కూల్ క్యూ 19. స్కూల్ క్యూలో 19 500 అవునా, 519 అంటే ఇప్పుడు ఈ 0 క్యాన్సిల్ 440. ఓకే, ఈ రెండు ఈక్వల్ అంటే బోత్ 1 and 3 ఫాలోస్ మాట ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ ఎస్ ఇన్ 2020 ఈజ్ 30. సరే, ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ ఎస్ ఇన్ 2020 ఈజ్ 30. అసలు గర్ల్స్ 2020లో టోటల్ నెంబర్ ఆఫ్ డేటా ఎస్లో డేటా సరిగ్గా ఇవ్వాల, మామూలుగా ఎస్ డేటా సరిగ్గా ఇవ్వాలి. స్కూల్ ఎస్లో డేటా సరిగ్గా లేదు, ఓన్లీ హింట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో డేటా యాక్యురేట్గా ఉందంటే 2 సంవత్సరాలు గర్ల్స్ కలిపి 165. ఆ 165లో 30 గర్ల్స్ స్కూల్ 2020 నుంచే ఉన్నారు 30. రిమైనింగ్ 135 ఎవరు 2019లో చదివేవాళ్ళు గర్ల్స్, అవునా. ఓకే, ఇప్పుడు 135 వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫైన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఎస్ 2019 and 20 టుగెదర్. ఈ రెండు కలిపి అంటే 4 parts 3 parts అనుకున్నాం కదా, ఈ రెండు కలిపి ఎంత అని అడిగారు. అమౌంట్ మనీ నెంబర్ రూపంలో. ఓకే, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ 2020 ఈజ్ ట్వైస్ ది గర్ల్స్ ఇన్ 2014 2019లో ఉన్న గర్ల్స్ ఎస్లో వాళ్ళకి డబల్ అట 2020లో ఉన్న బాయ్కి స్కూల్ ఎస్లో అంటే ఎంత 270. అంటే ఇది దీనికి డబల్ మాట. ఇది 135 డబల్ 270. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 2020లో బాయ్స్ ఎంతమంది ఎస్లో 270, 2020లో గర్ల్స్ ఎంతమంది 30. ఈ రెండు కలిపితే ఎంత 300. 320 300 అవుదా, ఇది 300 అవుతుంది. 300 అనేది 3 parts అయితే 4 parts ఎంత 400, అవునా 400. ఇది 400 అయితే సరిగ్గా చూడు, వాడు క్వశ్చన్ అడిగాడు ఈ రెండింటికి
టోటల్ అడిగాడు అంతేనా. ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది స్కూల్ ఇయర్స్ 2019 and 20. ఎంత 400 300 700. ఓకే నెక్స్ట్ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ PQR టుగెదర్ ఇన్ 2020 ఈజ్ 100. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్టూడెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ PQR ఇన్ 2020. 2020లో PQR ఎంతమంది? PQR ఎంత 220 అంతేనా. 220 210 430 అవునా. టోటల్ 430. అందులో 100 ఆర్ ఇన్ ఎయిత్ క్లాస్ 100 అండ్ ద రెస్ట్ ఆర్ 330 9th class. 1/3 of total number of girls in 9th class. 9th classలో 1/3 in 2020 P+Q+R passed in examination. ఇందులో 1/3 అంటే 110 పాస్, 220 ఫెయిలే కదా రిమైనింగ్. అంటే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఫెయిల్డ్ ఎగ్జామినేషన్ ఇన్ 2020 ఇన్ ఆల్ ది 3 schools టుగెదర్. మిగిలిన 3 స్కూల్స్ కలిపితే ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అని అడిగాడు. ఎంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు? టోటల్ 9th చదివిన వాళ్ళు 330 అయితే అందులో పాస్ అయిన వాళ్ళు 130, రిమైనింగ్ 220 అనే వాళ్ళు పాస్ అయిన వాళ్ళు. అంటే ఇక్కడ 220 ఆన్సర్ అంతే కదా. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్ ఇన్ 2020 ఆల్ దీస్ ఆర్ స్కూల్ టుగెదర్. ఆల్ దీస్ 3 schools టుగెదర్. సో ఈ 3 schools కలిపి ఫెయిల్ అయిన వాళ్ళు గర్ల్స్ ఎంతమంది అని అడిగాడు. ఇప్పుడు 2020లో ఎంత 220. సో ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటివి మరిన్ని వీడియోస్ చేస్తాను. కొంచెం నిద్రమత్తులో ఉండి ఏదైనా స్పెల్లింగ్స్ తప్పు చదువుంటే సారీ, కొంచెం నిద్రమత్తులో ఉండి కొంచెం స్పెల్లింగ్స్ తప్పు చదువు ఉండొచ్చు, కానీ ఇంకా యాక్యురేట్గా మీకు ఇంకా మంచిగా అందిస్తాను మీకు కంటెంట్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మరింత కంటెంట్ నేను మీకు అందిస్తాను. ఈ ఆర్ఆర్బీ క్లర్క్ ఆర్ పిఓ మీరు ఖచ్చితంగా క్రాక్ చేసేటట్టు నేను కంటెంట్ అనేది మీకు అందిస్తాను. సో మీరు కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇస్తే మంచిగా ఎదురుకెళ్దాం, ఎక్కువ కంటెంట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ఓకే, బాయ్.